హాయ్, ఈ వీడియోలో మనం ఒక LWC కాంపోనెంట్ అనేది క్రియేట్ చేద్దాము. లైక్ BMI క్యాలిక్యులేటర్, సింపుల్గా BMI క్యాలిక్యులేటర్ని ఈ UI వచ్చేలాగా మనం ట్రై చేద్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ BMI క్యాలిక్యులేటర్ అంటే ఏంటి అంటే బాడీ మాస్ ఇండెక్స్. మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని చెప్పడానికి ఈ BMI క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకి 2 పారామీటర్స్ ఉంటాయి, హైట్ అండ్ వెయిట్ బేస్ చేసుకొని మనం ఓకే ఇట్లా హైట్ అండ్ వెయిట్ని బేస్ చేసుకొని మనకు మన BMI అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన లైక్ ఒక కస్టమ్ కాంపోనెంట్ చూసుకుంటే ఒక లైట్నింగ్ కార్డ్ ఉంది, ఇంట్రడక్షన్, బేసిక్ ఇంట్రడక్షన్ ఉంది, దెన్ ఒక డేటా టేబుల్. ఈ టేబుల్లో మనకు కొంచెం స్టాండర్డ్గా డేటా అనేది డిస్ప్లే చేశారు. దెన్ 2 ఇన్పుట్ ఫీల్డ్స్, క్యాలిక్యులేట్ చేయడానికి ఒక బటన్, క్లియర్ చేయడానికి ఒక బటన్, అండ్ ఇక్కడ ఎండింగ్లో చూసుకుంటే ఒక ఇండికేటర్ ఉంది. ఓకే, లైక్ ఇలాగా ఇండికేటర్. ఓకే, మనం ఎగ్జాక్ట్గా ఈ UIని మనం క్రియేట్ చేయవచ్చు బేబీ, బట్ సింపుల్గా ఫర్ నౌ మనం ఇలా మనకి ప్రోగ్రెస్ ఇండికేటర్ అని ఒకటి ఉంది కాంపోనెంట్. ఆ కాంపోనెంట్ యూజ్ చేసుకొని, ఆ ట్యాగ్స్ యూజ్ చేసుకొని మనం ఇది చూద్దాం. ఓకే, లైక్ ఫస్ట్ థింగ్ ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో కాంపోనెంట్ క్రియేట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ లైట్నింగ్ కార్డ్ అండ్ టైటిల్ వచ్చేసి BMI క్యాలిక్యులేటర్. సో లెట్స్ సీ, అండ్ దీన్ని మనం డిప్లాయ్ చేద్దాము. మనం ఏదైతే మినీ ప్రాజెక్ట్ అని తీసుకున్నామో ఒక యాప్ పేజ్ ఉంది, ఈ యాప్ పేజ్లో మనం ఈ పర్టికులర్ ఓకే లెట్స్ ప్లేస్ హియర్. సో ఒక లైట్నింగ్ కార్డ్ వచ్చి దాంట్లో టైటిల్ ట్యాగ్ అయితే వచ్చేసింది, రైట్. నెక్స్ట్ మనకి సమ్ ఇంట్రడక్షన్, BMI గురించి ఒక ఫ్యూ లైన్స్. ఓకే, బాడీ కంటెంట్. ఓకే, జస్ట్ ఇట్లా. ఓకే, ఇక్కడ ఒక బోల్డ్ ఆర్ P ట్యాగ్ తీసుకొని మనం ఈ కంటెంట్ ఇచ్చేసి లెట్స్ రిఫ్రెష్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, లైక్ మనకి ఇచ్చిన కంటెంట్ వచ్చింది, బట్ ఇది ఈ కార్నర్కి వెళ్ళిపోతుంది అండ్ లైక్ బోల్డ్లో కూడా లేదు. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఏదైతే డెమో చూసామో ఈ డెమోలో మనకి రెడ్ కలర్లో ఉంది. సో అలా లుక్ అండ్ ఫీల్ రావడానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు బోల్డ్లో రావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ P ట్యాగ్ బోల్డ్ ట్యాగ్ తీసుకున్నాము. అండ్ మనకి కొంచెం కార్నర్స్కి వెళ్ళకుండా అలైన్మెంట్ అనేది నీట్గా రావడానికి మార్జిన్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇంకా రెడ్ స్టైల్ ఇవ్వలేదు, సో ఇక్కడ ఈ B ట్యాగ్లోనే స్టైల్ ఇచ్చేద్దాము. ఇన్లైన్ స్టైలింగ్, మనకి కలర్. ఓకే, కలర్ కావాలి, కలర్ వచ్చేసి రెడ్. ఇన్లైన్ స్టైలింగ్ అంటాము దీన్ని. లెట్స్ రిఫ్రెష్ దిస్. రైట్, బోల్డ్లో వచ్చింది, అలాగే రెడ్ కలర్లో వచ్చింది, అండ్ ఇక్కడ కొంచెం స్పేసింగ్ కూడా ఉంది. ఓకే, ఈ లైక్ ఇక్కడ వరకు అయిపోయింది, హెడ్డింగ్ అయిపోయింది, అలాగే టైటిల్ అయిపోయింది, కొంచెం ఇంట్రడక్షన్ అయిపోయింది. నాకు ఇప్పుడు డేటా టేబుల్ కావాలి. ఓకే, లైక్ ఇక్కడ మేము చూసుకుంటే స్టాండర్డ్ ఒక టేబుల్ లాగా డిస్ప్లే చేశారు. ఇది స్టాటిక్ లాగా ఉంది. మనకి ఇక్కడ లైక్ మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అవ్వడం అట్లా కాకుండా లైక్ జస్ట్ ఈ BMI, ఇంత BMI ఉంటే ఈ వెయిట్ స్టేటస్ ఇది అని చెప్పి డిఫైన్ చేసి పెట్టారు. మనకు కూడా మన UIలో అలా లుక్ అండ్ ఫీల్ రావాలి కాబట్టి ఇలాగ ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. సో మనకి LWCలో డేటా టేబుల్ అనేది ఉంది. సో ఇక్కడ ఒక లైట్నింగ్ డేటా టేబుల్ ఇచ్చేద్దాం.
అండ్ మనకి రో నంబర్ అవసరం లేదు. అలాగే రో ఆఫ్సెట్ నాట్ నీడెడ్, రో యాక్షన్ కూడా నాట్ నీడెడ్. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఇక్కడ లైక్ చెక్ బాక్స్ అవసరం లేదు కాబట్టి హైడ్ చెక్ బాక్స్ ఉంచేద్దాము. అండ్ కాలమ్ లిస్ట్ కావాలి. కాలమ్ లిస్ట్ అంటే మనకి ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి రైట్. ఇక్కడ చూస్తే బిఎంఐ అండ్ వెయిట్ స్టేటస్, ఈ 2 కాలమ్స్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ లేబుల్ వచ్చేసి బిఎంఐ. నెక్స్ట్ ఫీల్డ్ ఏపీఐ, ఫీల్డ్ నేమ్. ఓకే, ఫీల్డ్ ఏపీఐ అంటే లైక్ ఏపీఐ లాగా, ఫీల్డ్ నేమ్ అంటే ఏపీఐ. ఓకే, లేబుల్, వెయిట్ స్టేటస్ ఉంది అండ్ ఫీల్డ్ నేమ్. ఓకే, ఫీల్డ్ నేమ్లో మనకి స్పేసెస్ అనేది అలౌ చేయదు. మనం సేమ్ ఇట్లా వెయిట్ స్టేటస్ అని ఇచ్చినా కూడా అది మనకి ఎర్రర్ త్రో చేస్తుంది. అంటే లైక్ ఎర్రర్ మనకు కనిపించదు కానీ సమ్ ఇన్కరెక్ట్ అన్నట్టు ఉంది కదా. సో ఇలా స్పేస్ ఇచ్చేస్తే ఈ ఫీల్డ్ ఏపీఐలో ఎప్పుడు కూడా మనకు జనరల్గా సేల్స్ ఫోర్స్లో ఏపీఐస్ యూజ్ చేస్తే ఎనీ ఏపీఐ మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, ఫీల్డ్ క్రియేట్ చేసిన ఏపీఐస్లో మనకు స్పేస్ అనేది ఉండదు, అండర్ స్కోర్ ఉంటుంది రైట్. అండర్ స్కోర్ కూడా ఇవ్వచ్చు, లెట్ ఇట్ బి ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ ట్రాక్ని ఇంపోర్ట్ చేసుకుందాము. అండ్ ఇక్కడ మనం దీన్ని ఈ కాలమ్ లిస్ట్కి ముందు @track. ఓకే, కాలమ్ లిస్ట్ అయిపోయింది. నెక్స్ట్ @track డేటా లిస్ట్. ఓకే, ఈ డేటా టేబుల్లోకి మనకు డేటా లిస్ట్ కావాలి. సో ఇది కూడా అరే లాగా ఉంటుంది. అండ్ మనకి ఈ బిఎంఐ, ఒక కాలం బిఎంఐ ఉంది, ఇంకొక కాలం వెయిట్ స్టేటస్ రైట్. ఈ టూ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 కాలమ్స్లోకి డేటా కావాలి మనకి. అండ్ ఇది ఒక్కసారి కాదు 4 times కావాలి. లెట్స్ కాపీ దిస్. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ బిలో 18.5. ఓకే, వెయిట్ స్టేటస్ ఏంటి, బిలో 18.5 అంటే ఇట్ ఈస్ అండర్ వెయిట్. ఓకే, ఇది కాపీ చేయడం బెటర్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ 18.5 to 24.9 స్టేటస్ వచ్చేసి ఇక్కడ మనకి నెక్స్ట్ 25 to 29.9 స్టేటస్ ఓవర్ వెయిట్. నెక్స్ట్ 30 to 35 స్టేటస్ ఒబేస్. నెక్స్ట్ ఓవర్ 35 morbid obesity. సో ఈ డేటా టేబుల్ని మనం ఇలా స్టాటిక్గా డిఫైన్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనం ఇంతకుముందు ఎల్డబ్ల్యూసి ఏ కాంపోనెంట్ చూసినా కూడా లైట్నింగ్ డేటా టేబుల్ డిఫైన్ చేస్తే ఈ డేటా లిస్ట్ అనేది మనకు అపెక్స్ నుంచి తెచ్చుకున్నాము. ఒక అపెక్స్ క్లాస్ క్రియేట్ చేసి సేల్స్ ఫోర్స్ నుంచి డేటా అనేది తెచ్చేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఈ బిఎంఐ, ఈ వెయిట్ స్టేటస్ అనేది స్టాటిక్, ఎప్పుడు చేంజ్ అవ్వదు రైట్. మనం ఇక్కడ రికార్డ్స్ ఏం లేవు మనకి ఈ పర్టికులర్ డేటాకి. సో డైరెక్ట్ మనం జేఎస్లోనే డేటా లిస్ట్ని డిఫైన్ చేసాము. లెట్స్ రిఫ్రెష్ ఇట్. మనకి ఇప్పుడు ఒక డేటా టేబుల్ రావాలి, అందులో మనకి ఈ లుక్ అండ్ ఫీల్ లాగా ఓకే ఇలా డేటా టేబుల్ అనేది డిస్ప్లే అవ్వాలి. అండ్ బిఎంఐ డిస్ప్లే అవ్వలేదు. సో దెర్ మైట్ బి సమ్ ఇష్యూ. ఓకే, ఇక్కడ ఫీల్డ్ ఏపీఐ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇన్కరెక్ట్ మ్యాచ్ అయింది. ఇక్కడ స్మాల్ ఐ ఇచ్చాము బట్ ఇక్కడ క్యాపిటల్ ఐ ఇచ్చాము. లెట్స్ చేంజ్, ఒక ప్లేస్ దగ్గర చేంజ్ చేస్తే అయిపోతుంది కదా. ఓకే, వాల్యూ అయితే వచ్చింది బట్ స్టిల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కార్నర్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనకి కొంచెం కార్నర్కి స్పేసింగ్ అనేది వదిలేయాలి రైట్. అలా సేమ్
ఇలా ఇచ్చేద్దాం. సో ఈ లైట్నింగ్ డేటా టేబుల్ని మనం ఒక డివ్ ట్యాగ్లో పెట్టేసి మార్జిన్ అనేది ఇస్తున్నాము చుట్టూ. రైట్, ఇప్పుడు కొంచెం స్పేసింగ్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనకి 2 బటన్స్ కావాలి, ఇన్పుట్ బటన్స్. ఒక ఇన్పుట్ బటన్ వెయిట్కి, ఇంకొక ఇన్పుట్ బటన్ హైట్ కోసం. సో ఇలా పక్కనకి రావాలంటే ఆల్రెడీ మనం క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఇక్కడ 2 numbers కోసం 2 ఇన్పుట్ బాక్సెస్ తీసుకున్నాం. సో దీన్ని మనం లైట్నింగ్ లేఅవుట్ ఐటమ్ యూస్ చేసి 2 buttonsని ఇలా డిఫైన్ చేసాము. సో సేమ్ లెట్స్ యూజ్ హియర్ ఆల్సో. సో ఇక్కడే విత్ ఇన్ దట్ ఇస్తున్నాం లైట్నింగ్ లేఅవుట్. ఓకే, అండ్ ఇక్కడ మనకి 2 buttonsే కావాలి కాబట్టి ఈ 3rd 4thని డిలీట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఇన్పుట్ ఫీల్డ్ కావాలి. ఓకే, లైట్నింగ్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ ఇది టెక్స్ట్. ఇక్కడ లేబుల్ వచ్చేసి ఫస్ట్ ఇస్ వెయిట్ ఇన్ కేజీస్ కావాలి మనకి. అండ్ నెక్స్ట్ let's copy as it is. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిట్ హైట్ కావాలి, బట్ హైట్ మనకి సెంటీమీటర్స్లో కావాలి. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ మనం సైజ్ 6/6 ఇద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో క్యాల్కులేటర్ ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఈ సైజ్ గురించి చూసాము. అలాగే మల్టిపుల్ రోస్ కూడా ఎందుకు తీసుకుంటాము, మల్టిపుల్ రోస్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది కూడా చూసాము. రైట్, యా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇన్పుట్ బాక్సెస్ వచ్చాయి, బట్ ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. లైట్నింగ్ లేఅవుట్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది, అండ్ ఇలాగే ఇక్కడ ఇవి ఎక్స్ట్రా వచ్చాయి. లెట్స్ సీ దట్. ఇక్కడ 2 ఉన్నాయి, అండ్ ఇక్కడ ఎండింగ్. ఓకే, ఇన్పుట్ 2 ఎక్స్ట్రా ఉంది. సో ఈ ప్రతిసారి రిఫ్రెష్ చేసుకోవడం వల్ల మనకి మన ఎర్రర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై అయిపోతాయి. మొత్తం కోడ్ అంతా ఒకసారి LWCలో రాసేసి దెన్ వచ్చి రిఫ్రెష్ చేసుకుంటూ ఉంటే లైక్ మల్టిపుల్ ఎర్రర్స్ అన్ని ఒకేసారి వస్తాయి కదా, అదంతా కన్ఫ్యూజన్ లేకుండా ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేసుకొని చూస్తే మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ ఈ యూఐలో చూసుకుంటే మనకి కంప్లీట్గా ఆక్యుపై చేసింది స్పేస్. అండ్ ఓకే, సైజ్ 6 ఇది తీసేద్దాం. ఓకే, స్మాల్ ఇవన్నీ మనకి డివైస్ స్పెసిఫిక్. స్మాల్ డివైస్ అయితే ఇంత కావాలి, అలా డివైస్ స్పెసిఫిక్ చూపించడానికి కోసం. ఓకే, మనకు ఫుల్ స్పేస్, ఎంత స్పేస్ ఉంటే అంత ఆక్యుపై చేయడానికి అని చెప్పడానికి ఆ స్మాల్ స్పేస్ డివైజెస్, ఆ డివైజెస్ ఏవైతే మీడియం స్పేస్ డివైస్, ఆ పర్టికులర్ లైన్ని, ఆ ట్యాగ్స్ని, అట్రిబ్యూట్స్ని డిలీట్ చేసేసాము. సో మనకి ఇప్పుడు కంప్లీట్ ఈ లైక్ ఈ కాంపోనెంట్ మొత్తం 12 ఉంటుంది సైజ్, అందులో 6/6 అనేది డివైడ్ చేసుకుంది. ఓకే, ఫస్ట్ 6 అనేది వెయిట్కి, నెక్స్ట్ 6 అనేది సెంటీమీటర్స్కి వచ్చేసింది. నెక్స్ట్ మనకి యూఐలో చూసుకుంటే 2 buttons ఉన్నాయి. రైట్, క్యాలిక్యులేట్ ఒక బటన్, క్లియర్ ఒక బటన్. అండ్ మనం క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్లో చూస్తే లైట్నింగ్ ఇదంతా బటన్ గ్రూప్. రైట్, ఈ బటన్ గ్రూప్లో 4 buttonsని ఒకే దగ్గర డిఫైన్ చేసాం, బట్ మనకి ఇక్కడ 2 buttons ఉన్నాయి. ఓకే, ఈ 2 buttons కావాలి. అట్లా మళ్ళీ సేమ్ బటన్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, 2 జాయిన్ అయిపోయి వస్తాయి. అట్లా కాకుండా ఇండివిజువల్ బటన్స్ లాగానే తీసుకున్నాం, బట్ ఈ 2 మనకి పక్కనే రావాలి. ఓకే, ఈ లేఅవుట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి లైట్నింగ్ బటన్ కావాలి. ఓకే, ఓకే, బటన్ లేబుల్ వచ్చేసి క్యాలిక్యులేట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక బటన్ లైట్నింగ్ బటన్, ఇది క్లియర్. ఓకే, లెట్స్ రిఫ్రెష్. ఓకే, సో 2 buttons వచ్చాయి, బట్ ఇవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. అండ్ ఆల్సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే డెమో చూసామో దీంట్లో
బోల్డ్ లాగా ఉంది, లైక్ కొంచెం కనిపిస్తున్నాయి ఈ బటన్స్ అని చెప్పి. బట్ మనకి ఇక్కడ ఈ యూఐలో కనిపించట్లేదు క్లియర్గా. సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వేరియంట్ బేస్ ఉంది కదా, దానికి బదులు ఇక్కడ బ్రాండ్గా మార్చేద్దాం. ఓకే, సో బటన్స్ అనేవి ఇప్పుడు మనకి ఒక బోల్డ్ లాగా వస్తాయి. ఓకే, బటన్స్ అనేవి బోల్డ్గా వచ్చాయి. బట్ ఈ రెండు సమ్ క్లమ్జీగా ఉన్నాయి, పక్కనకి కొంచెం రెండు జాయిన్ అయినలాగా ఉన్నాయి. సో కొంచెం స్పేసింగ్ రావాలి. అండ్ ఇంకోటి ఇది మధ్యలోకి రావాలి. సో ఫస్ట్ మనం దాన్ని మధ్యలో పెట్టేద్దాం. సో ఒక డిప్ ట్యాగ్ తీసుకొని క్లాస్ SLDS అలైన్ అబ్సల్యూట్ సెంటర్. ఓకే, సో బటన్స్ని సెంటర్లోకి అలైన్ చేస్తున్నాం. సో ఈ బటన్స్ అనేవి సెంటర్లోకి అలైన్ అయిపోయినాయి. బట్ ఇక్కడ స్టిల్ స్పేసింగ్ అనేది కొంచెం క్లియర్గా లేదు, రైట్? సో స్పేసింగ్ క్లియర్గా రావాలంటే సేమ్ మళ్ళీ మనం లైట్నింగ్ లేఅవుట్ యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనకి 2 సరిపోతాయి, రైట్? 2 లేఅవుట్ సరిపోతాయి. అండ్ ఫస్ట్ లేఅవుట్లో మనం క్యాలిక్యులేట్ బటన్ పెట్టేద్దాం. నెక్స్ట్ లేఅవుట్లో ఈ బటన్. అండ్ ఇక్కడ మనకి సైజ్ 6/6. ఓకే, లెట్స్ ఇవి కూడా తీసేద్దాం. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. యూఐలో ఎలా కనిపిస్తుందో ఫస్ట్ లెట్స్ సీ ఇట్. సో సెంటర్లో అయితే ఉన్నాయి బటన్స్. ఇప్పుడు లేఅవుట్ ఐటమ్స్ పెట్టిన తర్వాత మనకు కొంచెం స్పేసింగ్ అనేది వస్తుంది 2 బటన్స్ మధ్యలో. ఓకే, బట్ ఇక్కడ ఏమైనా క్లమ్జీ అయిపోయినాయి, ఇంకా అసలు క్యాల్కులేటర్ మొత్తం కనిపించకుండా పోయింది. సో దానికి రీజన్ ఈ స్మాల్ డివైస్ సైజ్, లార్జ్, మీడియం ఈ సైజెస్ ఉన్నాయి కదా, దీనివల్ల మనకు అది క్లమ్జీ అయిపోయింది. ఓకే, లెట్స్ సేవ్ ఇట్ వన్ మోర్ టైం. యా, బటన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయి, రైట్? అండ్ ఇప్పుడు మనకి ఈ బటన్ పైన క్లిక్ చేస్తే సంథింగ్, ఈ బటన్ పైన క్లిక్ చేస్తే సంథింగ్ డేటా అనేది తీసుకొని మనకి రిజల్ట్ అనేది రావాలి. సో వీటిపైన హ్యాండిల్ చేంజ్, ఈ బటన్లో ఈ లైక్ ఈ ఇన్పుట్ ఫీల్డ్స్లో చేంజ్ ఉన్నప్పుడు సో మనకి ఆన్ చేంజ్ అని ఈవెంట్ని కాల్ చేయాలి. ఆన్ చేంజ్ ఇక్కడ. ఓకే, హ్యాండిల్ వెయిట్ ఇది. అండ్ మనకు నెక్స్ట్ ఇక్కడ ఆన్ చేంజ్ హ్యాండిల్ హైట్. ఓకే, ఇది మనం ఇక్కడ హ్యాండిల్ వెయిట్ ఈవెంట్. ఓకే, నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి హ్యాండిల్ హైట్. ఓకే, ఈవెంట్ అండ్ దానికన్నా ముందు మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. @track weight @track height. ఓకే, సో ఇందులో this dot weight is equals to event dot target dot value and this dot height is equals to event dot target dot value. జస్ట్ ఒక కన్సోల్ లాగ్ పెట్టుకున్నాము. this dot weight and next this dot height.
Okay, let's save it. ఓకే, ఇక్కడ కన్సోల్లో అబ్జర్వ్ చేయండి, మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ వస్తుంది కన్సోల్లో. ఓకే, ఇంకా మనం క్యాలిక్యులేట్ ఫంక్షనాలిటీ రాయలేదు, క్లియర్ ఫంక్షనాలిటీ కూడా రాయలేదు, రైట్. జస్ట్ ఇక్కడ హ్యాండ్ ఆన్ చేంజ్, ఎప్పుడైతే ఈ చేంజెస్ ఏమైనా చేంజ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది మనకు కన్సోల్లో వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆన్ క్లిక్, లైక్ హ్యాండిల్ క్లిక్ ఉంది కదా, హ్యాండిల్ క్యాలిక్యులేట్, హ్యాండిల్ క్లియర్. ఓకే, handle calculate, next handle clear. ఓకే, సో లైక్ క్యాలిక్యులేట్, ఈ క్యాలిక్యులేట్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఒక ఫార్ములా అప్లై అయిపోయి ఈ వాల్యూ మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఆల్రెడీ మనం ఈ ఏదైతే యూఐ చూసామో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ కూడా చేశారు, మనం బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పి. మనం ఏదైతే వెయిట్ ఎంటర్ చేస్తామో దాన్ని మన హైట్ని డివైడ్ చేస్తే మనకి బిఎంఐ వాల్యూ వస్తుంది. సో మనం ఇచ్చే హైట్ మనకి సెంటీమీటర్స్లో ఉంటుంది, రైట్. సెంటీమీటర్స్ నుంచి మీటర్స్కి కన్వర్ట్ చేయాలి. తర్వాత 2 times మన హైట్ని మల్టిప్లై చేసి ఏదైతే వెయిట్ ఉందో దాంతో డివైడ్ చేయాలి. ఓకే, దానికి గాను ఫస్ట్ మనం ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. ఓకే, ఎట్ ద రేట్ ట్రాక్ బిఎంఐ. సో ఇక్కడ మనకి ఈ రెండు క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ ఆన్సర్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము, ఏదైతే వాల్యూ మనం ఎంటర్ చేస్తామో అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనం లైక్ డెసిమల్స్లో కూడా యాక్సెప్ట్ చేయాలి అంటే దీనికి ముందు మనం ఫ్లోట్ అని యూజ్ చేస్తాం. ఓకే, పార్స్ ఫ్లోట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దిస్ డాట్ బిఎంఐ, మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేసామో ఆ రెండు వాల్యూస్ మనకు ఈ బిఎంఐలో స్టోర్ అవ్వాలి. సో దానికన్నా ముందు ఫస్ట్ మనం ఒక కాన్స్టెంట్, ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుందాం, హైట్ ఇన్ మీటర్స్ అన్నట్టు. మనకి ఏదైతే మనం హైట్ ఎంటర్ చేస్తామో అది సెంటీమీటర్స్లో ఉంటుంది, దాన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో బై 100 చేస్తే మనకి మీటర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. దెన్ ఈ పర్టికులర్ వాల్యూ, సో దిస్ డాట్ వెయిట్ డివైడెడ్ బై బ్రాకెట్ ఆఫ్ this dot height in meters into this dot height in meters. Okay, so ఈ BMI ని మనకి ఈ అవుట్పుట్ ని ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే, రిజల్ట్ BMI. Okay, let's save it. ఓకే, ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిజల్ట్ ఎన్ఏ అని వచ్చింది, నాట్ ఏ నెంబర్ అని వచ్చింది. ఎందుకు? ఒక స్మాల్ మిస్టేక్ ఉంది. ఓకే, ఇక్కడ హైట్ ఇన్ మీటర్స్ ఏదైతే మనం సెంటీమీటర్స్లో ఉంటే దాన్ని మీటర్స్కి కన్వర్ట్ చేసాం, బట్ ఆ పర్టికులర్ వాల్యూని మనం ఎక్కడ యూజ్ చేయలేదు. ఓకే, ఇక్కడ దిస్ డాట్ అని పెట్టాం కదా, దిస్ అంటే ఇట్ విల్ రిఫర్ టు హోల్ క్లాస్, హోల్ క్లాస్లో ఉన్నదాన్ని కన్సిడర్ చేసుకుంటుంది. విత్ ఇన్ ఈ బ్లాక్ స్కోప్లో రాసిన దానికి మనం దిస్ డాట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకు రిజల్ట్ అయితే వచ్చింది, బట్ ఈ వాల్యూ అనేది లైక్ సో మెనీ డెసిమల్స్ ఉన్నాయి. డెసిమల్ వాల్యూస్ మనకి ఇన్ని అవసరం లేదు, ఒక 2 వరకు వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఎగ్జాంపుల్లో కూడా చూస్తే ఇక్కడ 2 డెసిమల్స్ వరకు ఉంది. సో ఆ 2 డెసిమల్స్ వరకు మనం ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ మనకి 2 ఫిక్స్ అని
టూ ఫిక్స్డ్ అని ఒకటి ఉంటుంది మెథడ్. దాంట్లో మనకు ఎన్ని వేరియబుల్స్ కావాలో అని పాస్ చేయాలి. ఓకే, ఓకే స్టిల్ ఇది రాలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ హైట్ని ఫిక్స్ చేస్తుంది, హైట్లో వచ్చిన ఆన్సర్ని ఫిక్స్ చేస్తుంది, ఓవరాల్ వాల్యూని ఫిక్స్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, ఈ పారాంథసిస్ వల్ల ఓకే చూడండి ఇప్పుడు 2 వాల్యూస్కి ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఇంకా క్లియర్ ఫంక్షనాలిటీ మనం డిఫైన్ చేయలేదు, జస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏదైతే యూఐ ఉందో ఇక్కడ రిజల్ట్ అనేది నెక్స్ట్ కింద వచ్చింది, బట్ ఇక్కడ మనకు సైడ్కే వచ్చింది. రైట్, జస్ట్ ఇక్కడ వరకు అయితే ఫస్ట్ క్లియర్ బటన్ పైన వర్క్ చేద్దాం. నెక్స్ట్ క్లియర్ అంటే మనకు ఏదైతే దిస్ డాట్ హైట్, ఓకే ఈ హైట్లో ఉన్న డేటా క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ దిస్ డాట్ వెయిట్, ఇందులో ఉన్న డేటా క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ దిస్ డాట్ బిఎంఐ, రిజల్ట్ వచ్చింది కదా, అందులో ఉన్న డేటా కూడా క్లియర్ అవ్వాలి. లెట్స్ సీ మనకు అది క్లియర్ అవుతుందో లేదో. ఓకే, క్లియర్ పైన క్లిక్ చేసిన తర్వాత రిజల్ట్ అయితే క్లియర్ అయింది, బట్ ఈ రెండు క్లియర్ అవ్వట్లేదు. ఓకే, రీజన్ ఏంటంటే మనం ఇక్కడ క్లియర్ అవ్వాలనే వాల్యూ ఎక్కడ పాస్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఒక వాల్యూ అని ఒక యాట్రిబ్యూట్ పాస్ చేసి మనం ఏదైతే వేరియబుల్ని డిఫైన్ చేసామో దాన్ని ఇక్కడ మనం సెండ్ చేయాలి. ఓకే, అప్పుడు దానికి తెలుస్తుంది అచ్చా ఓకే ఈ వాల్యూ మనకి ఇది అని చెప్పి. ఓకే, అండ్ ఇక్కడ హైట్. ఓకే, లెట్స్ ట్రై వన్ మోర్ టైమ్ ఈ క్లియరింగ్ ఫంక్షనాలిటీ. ఓకే, క్లియర్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి రెండు ఈ బాక్సెస్లో ఉన్న వాల్యూ క్లియర్ అయిపోతుంది. రైట్, ఇక్కడ రిజల్ట్ కూడా క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ వరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ మనకి ఫైనల్గా ఇట్లా ఒక ఇండికేటర్ అనేది కావాలి. లైక్ హౌ మనకి ఇక్కడ ఇండికేటర్ అనేది వచ్చింది, మనం ఏదైనా వాల్యూ ఎంటర్ చేయగానే క్యాలిక్యులేట్ అని క్లిక్ చేయగానే మనకి ఒక స్కేల్ లాగా వచ్చింది. ఓకే, సో అట్లా మనకి స్కేల్ లాగా రావాలి అంటే లెట్స్ టేక్ మనకు ఒకటి ఉంటుంది లైట్నింగ్ ప్రోగ్రెస్ ఇండికేటర్. ఓకే, ఈ ప్రోగ్రెస్ ఇండికేటర్లో ఈ కరెంట్ స్టెప్ ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళు డిఫైన్ చేసేదారు కరెంట్ స్టెప్ 3rd అని చెప్పి. సో అలా కాకుండా మనకి జేఎస్ నుంచి ఈ కరెంట్ స్టెప్ని మనం పాస్ చేద్దాం ఇక్కడ. ఓకే, రెస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ 4 ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఇక్కడ మన టేబుల్లో మనం 1 2 3 4 5 ఉన్నాయి పాత్స్. రైట్, మనం ఇంకొక పాత్ కూడా తీసుకుందాం, ఇంకొక ఇండికేటర్. ఓకే, స్టెప్ 5 అని చెప్పి. ఓకే, అండ్ ఇక్కడ వాల్యూ ప్లేస్లో మనం ఇది కూడా మనకి జేఎస్ నుంచి స్టెప్ 1
జస్ట్ ఇట్లా 1 2 3కి బదులు స్టెప్ 1 స్టెప్ 2 పెట్టుకుందాం. ఎనీథింగ్ ఏదైనా ఇవ్వచ్చు, మ్యాండేటరీ ఇదే ఇవ్వాలని కాదు. స్టెప్ 5. ఓకే, జస్ట్ ఇప్పుడు లైక్ మనకి యూఐలో ప్లేస్ చేసాము. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇట్లా వచ్చింది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 4, స్టెప్ 5 ఇవన్నీ వచ్చాయి. ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్ 1, స్టెప్ 4 అట్లా కాకుండా మనకి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఇవి ఇద్దాం. ఓకే, సో స్టెప్ 1కి బదులు అండర్ వెయిట్, నెక్స్ట్ నార్మల్ వెయిట్. ఓకే, మనం ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకోవచ్చు. ఓకే, normal weight, overweight, obese, ఓకే. సో ఇప్పుడు స్టెప్ 1, స్టెప్ 2 ఇట్లా ఒక క్లియర్ అండర్స్టాండింగ్, అంటే మనకి ఈ ఫంక్షనాలిటీకి స్టెప్ 1, స్టెప్ 2 కాకుండా మనం ఏదైతే స్టేటస్ ఉందో ఆ స్టేటస్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం, రైట్? సో అక్కడ ఇప్పుడు చూడండి, మనం ఏదైతే స్టెప్స్కి వెళ్తున్నామో మనకి కావాల్సిన స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం కరెంట్ స్టెప్ మనం లైక్ మన వెయిట్ని బేస్ చేసుకొని ఈ స్టెప్స్ చూపించాలి, రైట్? అండ్ ఫస్ట్ ఇక్కడ మనకి అండ్ ఇంకొకటి చూస్తే మీరు ఇక్కడ ఓన్లీ 24.09 అంటే జస్ట్ ఒక మన బిఎంఐ వాల్యూ మాత్రమే చూపిస్తుంది, రైట్? ఈ వెయిట్ స్టేటస్ అనేది చూపించట్లేదు. ఇక్కడ మనకు రిజల్ట్లో స్టేటస్ కూడా చూపిద్దాం. ఓకే, స్టేటస్. అండ్ మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒక స్టేటస్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేయాలి. అండ్ మనకు వచ్చిన రిజల్ట్ని తీసుకొని ఇఫ్ దిస్ డాట్ బిఎంఐ ఇఫ్ ఇట్ ఈస్ less than 18.5. okay, if it is less than 18.5 then manaki this dot status is equals to underweight. okay, else if this dot BMI if it is greater than 18 and this dot BMI is less than or equal to 24.9 then this will be normal weight. This dot status is equals to normal weight. ఇది మనకి ఇంకా 3 times కావాలి కాబట్టి ఓకే, if 25 if it is greater than or equal to 25 and then 29.9 then overweight. okay, next if it is greater than 30 and less than or equal to 35 then it is obese. next if it is greater than or equal to 35 that is ఓకే, లెట్స్ సేవ్ ఇట్. మనకి స్టేటస్ ఇక్కడ రిజల్ట్తో పాటు స్టేటస్ కూడా కావాలి.
ఓకే, some weight. ఓకే, యా వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ మనకి ఇక్కడ టేబుల్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ బట్ 24 పాయింట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉంది, రైట్. కొంచెం 19 పాయింట్ స్టిల్ అదే రేంజ్లో ఉన్నాం మనం. ఓకే, 17. సో అండర్ వెయిట్. ఇట్లా మనకి మన బిఎంఐని బట్టి మన స్టేటస్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇది ఈ ఇండికేటర్ ఏదైతే ఉందో ఇది ఇట్లా లైక్ స్టెప్ బై స్టెప్ ఇట్లా ఉంటే ఇది ఇక్కడ వరకు ఈ పర్టికులర్ మార్బిడ్ ఒబేసిటీ ఇక్కడ వరకు వస్తే ఇదంతా ఫిల్ అవ్వాలి. సో అలా ఫిల్ అవ్వాలి అంటే కరెంట్ స్టెప్ ఏదైతే ఉందో మనం దాన్ని కూడా ప్రతి దగ్గర పాస్ చేయాలి. ఓకే, ఒకవేళ ఇక్కడ ఉంటే దిస్ డాట్ కరెంట్ స్టెప్ మనం ఏదైతే ఇక్కడ పాస్ చేసామో this dot current step is equals to step 1. okay, and మనం current step ని first of all define చేయాలి. @track current step is equals to step 1. okay, సో ఇక్కడ స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 and then finally step 5. okay, let's save it. right, యా ఇక్కడ చూడండి సో ఇక్కడ అండర్ వెయిట్ అంటే ఇక్కడే కదా, సో అక్కడ సేమ్ ఉంది. మార్బిడ్ ఒబేసిటీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇండికేటర్ అనేది ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, రైట్. సెకండ్ టైం ఇవ్వడానికి రావట్లేదు, రైట్. యా ఇట్లా ఇండికేటర్ అనేది చేంజ్ అవుతుందని చూపించడానికి జస్ట్ అది. ఓకే, క్లియర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ క్లియర్, బట్ ఇది క్లియర్ అవ్వట్లే, రైట్. ఈ కరెంట్ స్టెప్ అనేది క్లియర్ అవ్వట్లే. సో మనం ఇక్కడ కరెంట్ స్టెప్ని కూడా క్లియర్ చేద్దాం. దిస్ డాట్ కరెంట్ స్టెప్ ఈజ్ ఈక్వల్స్ టు బ్యాక్ టు స్టెప్ 1 పెట్టేద్దాం. ఓకే, ఓకే, క్లియర్ చేసినప్పుడు ఈ స్టెప్ కూడా క్లియర్ అయిపోతుంది. ఈ నార్మల్ వెయిట్ కేటగిరీ క్లియర్ అవ్వట్లేదు, స్టేటస్, రైట్. దిస్ డాట్ స్టేటస్ ఇది ఎంటీ చేసేద్దాం. ఒక ఇష్యూ మనం ఏం ఫేస్ చేసామంటే అది
సెకండ్ టైం మళ్ళీ క్లియర్ చేస్తే అది వాల్యూ రావట్లేదు. ఓకే, చూడండి ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. యా, లైక్ మనం చూసిన యూఐఎల్ ప్రకారం మొత్తం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. జస్ట్ ఈ రిజల్ట్ ఒకటి నెక్స్ట్ లైన్లో రావట్లేదు. సో ఈ డిప్ తర్వాత పెట్టుకుందాము. ఓకే, ఇట్స్ రైట్. ఓకే, మనం కావాలంటే దీన్ని ఆ లైన్ సెంటర్లోకి పెట్టచ్చు. ఓకే ఓకే, ఇక్కడ జస్ట్ ఈ రెండు సేమ్ దగ్గర మెస్ అప్ అయిపోయింది, లైక్ రైట్. సో ఆ డిప్ ఇక్కడే క్లోజ్ చేసేద్దాం. జస్ట్ ఈ లైక్ ఈ పర్టికులర్ రిజల్ట్ మిడిల్లో రావడానికి, సెంటర్లో అలైడ్ అవ్వడానికి. యా, ఇప్పుడు కొంచెం లుక్ అండ్ ఫీల్ గుడ్ ఉంది, రైట్. యా, లైక్ ఈ పర్టికులర్ సినారియోలో మనం మొత్తం లైక్ ఫస్ట్ ఒక స్టాటిక్ టెక్స్ట్ని ఎట్లా డిస్ప్లే చేయాలి, దీనికి స్టైలింగ్ ఎలా ఇవ్వాలి, అలాగే మనకి ఒక స్టాటిక్ డేటా టేబుల్ ఎలా డిస్ప్లే చేయాలి. లైక్ 2 కాలమ్స్ తీసుకున్నాం, 2 కాలమ్స్లో మనం 5 rows ఇన్సర్ట్ చేసాము, రైట్. ఆ 5 rows మనం డైరెక్ట్గా స్టాటిక్లోనే పెట్టేసాము. దెన్ 2 ఇన్పుట్ బాక్సెస్, ఇక్కడ మనం లైట్నింగ్ లేఅవుట్ ఐటమ్ యూస్ చేసి ఇన్పుట్ బాక్సెస్ పెట్టాము. అలాగే 2 బటన్స్ యూస్ చేసాము. 2 బటన్స్ని కూడా మనం లేఅవుట్ ఐటమ్స్లో పెట్టి దీన్ని సెంటర్లో అలై చేసాము. నెక్స్ట్ ఒక ప్రోగ్రెస్ ఇండికేటర్ యూజ్ చేసాము. ఈ ప్రోగ్రెస్ బార్ ఇండికేటర్ మనకి కరెంట్ స్టెప్ అని ఒక అట్రిబ్యూట్తో వర్క్ అవుతుంది. ఓకే, ఇక్కడ లేబుల్ అవి కూడా మనం చేంజ్ చేసి చూసాము. ఓకే, ఈ కరెంట్ స్టెప్ అనే అట్రిబ్యూట్ని మనం డిఫైన్ చేసి మనకి లైక్ ఈ బిఎంఐ వాల్యూ ఉన్న దగ్గర మనకి ఈ పర్టికులర్ బిఎంఐ వాల్యూ ఉంటే ఈ స్టెప్లో ఉండాలి అనేది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేసాము. అలాగే స్టేటస్ కూడా మనం లైక్ బేస్డ్ ఆన్ ద వాల్యూ స్టేటస్ కూడా అసైన్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ క్లియర్ బటన్ పైన క్లిక్ చేయగానే కంప్లీట్గా ఈ పర్టికులర్ ఇన్పుట్ బాక్సెస్ క్లియర్ అయిపోతుంది, రిజల్ట్ క్లియర్ అయిపోతుంది. అలాగే ఈ లైక్ ఇండికేటర్ ఏదైతే ఉందో లైట్నింగ్ ఇండికేటర్, ఈ ప్రోగ్రెస్ బార్, ఇది కూడా క్లియర్ అవుతుంది. ఓకే, లైక్ సో మెనీ థింగ్స్ ఇందులో మనం చూసాం, రైట్. యా, దిస్ ఇస్ లైక్ స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే, LWCలో BMI calculator గురించి. Yeah, that's all about this video. Thank you.